అందరికీ నమస్కారం. ఆ శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో ఆ శివకేశవుల కృపా కటాక్షాలు మీకు ఉండాలని ఆశిస్తున్నాను. మిత్రులారా, పోయిన సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్ళటం జరిగింది. అయితే ఈ గిరి ప్రదక్షిణని యూట్యూబ్ ద్వారా కొన్ని సాంకేతిక సమస్యల ద్వారా లైవ్లో చూపించలేకపోయాను. అయినా వెంటనే కొన్ని వీడియోలను చాలా వరకు పంపించాను. ఈసారి కార్తీక పౌర్ణమికి గిరి ప్రదక్షిణకు వెళ్ళటానికి సమాయత్తమవుతున్నాను. ఈసారి సాధ్యమైనంత వరకు యూట్యూబ్లో లైవ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కుదరని పక్షంలో వెంటనే వీడియోలు తీసి అప్లోడ్ చేస్తాను. అరుణాచల గిరి ప్రదక్షిణకి వెళ్ళలేకపోయినా అరుణగిరిని ఆ పరిసరాలను చూస్తూ మీరు ఆ అశేష భక్తజన సంద్రంలో ఉన్నామని భావిస్తూ ఆ శివుని కృపాకటాక్షాలు పొందుతారని ఆశిస్తున్నాను. గమనించండి మిత్రులారా, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఛానల్ని నేను ఉపయోగించటం లేదు. ఈసారి లైవ్ నేను వేరొక ఛానల్ ద్వారా ప్రసారం చేయబోతున్నాను. ఈ ట్యూబ్ ఛానల్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. దయచేసి ఆ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైవ్ చూడాలని మనవి. కొన్ని చోట్ల మొబైల్ని అనుమతించరు. అష్టదిక్పాలక లింగాల లోపల మరియు గర్భగుడి చుట్టుపక్కల అటువంటి ప్రదేశాల్లో లైవ్ ఇవ్వడం కుదరకపోవచ్చు. అంతేకాకుండా తిరుగు ప్రయాణంలో తిరుత్తని శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకొని రావాలని సంకల్పించుకొని బయలుదేరుతున్నాను. తిరుత్తనిలో కూడా లైవ్ సాధ్యమైనంత వరకు ప్రసారం చేస్తాను. నాతో పాటు మీరు కూడా ఆ స్వామి కృపాకటాక్షాలకు పాత్రులవుతారని అనుకుంటున్నాను. మిత్రులారా, నేను ఇస్తున్న ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాతో పాటు ఉండండి, లైవ్ చూడండి, ఆ స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కండి. ధన్యుణ్ణి. ఉంటాను.